God sometimes makes us to wait when we take anything to His presence. He makes us to wait. ప్రభు కొన్ని మార్లు ఆయన సన్నిధికి మనం ఏ విషయమైనా తీసుకెళ్తున్నప్పుడు కొన్ని మార్లు వేచి ఉండమని చెప్తూ ఉంటారు. That time also the devil takes hold of you. అప్పుడు కూడా సాతాను నిన్ను పట్టుకుంటాడు. At the time of waiting, ఆ వేచి ఉండేటువంటి సమయంలో you lose your patience. నీవు నీ సహనాన్ని కోల్పోతావు. Then with your mouth you speak many things. అప్పుడు నీ నాలుకతో నువ్వు ఎన్నో విషయాలు మాట్లాడతావు. No, you must be very careful when God is asking you to wait. అది కాదు, దేవుడు వేచి ఉండమన్నప్పుడు నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Waiting is a most important thing. కనిపెట్టుట అనేది అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. He wants to bless you. ఆయన నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నారు. Before receiving the blessing, ఆశీర్వాదం పొందుకొనక మునుపు there is the period of waiting. ఒక వేచి ఉండేటువంటి సమయం అనేది ఉంటుంది. Many people, they don't know how to wait. అయితే చాలా మందికి ఎలాగా కనిపెట్టుకోవాలనే సంగతి తెలియదు. They are struggling. వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు. When you are going into the presence of God, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, into the presence of the King, ఆ రాజు యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, into the presence of the Heavenly Father, పరమ తండ్రి యొక్క సన్నిధికి వెళ్తున్నప్పుడు, you must wait with the word of God. దేవుని వాక్యానుసారంగా నువ్వు వేచి ఉండాలి. Ask why God is not doing quickly. ఎందుకు దేవుడు త్వరగా జరిగించట్లేదు అనే సంగతిని నువ్వు అడగాలి. In the Bible there are many promises, బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. many words to help you at the need. నీ అవసరత సమయంలో నిన్ను బలపరచుటకు సహాయం చేయటకు ఎన్నో మాటలున్నాయి. For example, there is a word, ఉదాహరణకు చూసినట్లయితే ఒక మాట, ask, seek and knock. అడుగుడి, వెదకుడి, తట్టుడి. If you are asking, not getting any answer, ఒకవేళ నీవు అడిగి ఏ జవాబు పొందుకొననట్టయితే, then click on to seeking. అప్పుడు వెదుకుట అనే దాని మీదకి వెళ్ళాలి నువ్వు. Even that also you are not getting answer, ఒకవేళ అది చేసినా నువ్వు జవాబు పొందుకొననట్టయితే, you click on to knocking. తట్టుటకు నువ్వు వెళ్ళాలి. You need not be contented with asking and seeking. అంతేగాని అడిగాను లేదా వెదికాను అని సంతృప్తి చెంది ఊరుకోకూడదు. So that verse teaches us to be with patience until you obtain the answer. కాబట్టి ఆ వాక్య భాగము నీవు జవాబు పొందేంత వరకు ఎలాగ నువ్వు వ్యవహరించాలి అనేది మనకు నేర్పిస్తూ ఉంది. First we must know how to ask. మొట్టమొదటిగా నువ్వు ఎలా అడగాలి అనేది నేర్చుకోవాలి. Yeah, that is first step. అది మొట్టమొదటి అడుగు. Then ఆ తర్వాత also know it is harder than asking. మరి ఆ తర్వాతది అడగడం కంటే కొంత కఠినమైనది. Then next thing, after everything, knocking means that is more harder than seeking and asking. మరి అదంతా చేసిన తర్వాత కూడా ఇంకా తట్టడము అనేది అది ఇంకా ఎక్కువ కఠినంగానే ఉంటుంది. When you get that verse, మరి నీవు ఆ వాక్యము పొందుకున్నప్పుడు, that word of God itself has power to make you to go on and on until you obtain while knocking. మరి ఆ దేవుని వాక్యమే నీవు పొందుకునేంత వరకు కూడా ఎలాగ ఇంకా ముందుకే వెళ్తూ ఉండాలి అనే సంగతిని మనకు తెలియజేస్తూ ఉంటుంది. What do you know when you read that a widow going to an unjust judge? మనము చూసినట్టయితే ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకు వెళ్ళినట్లు. Yeah, he is an unjust judge. అతడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి. She went on asking and also seeking every day and also knocking. అయితే ఆ విధవరాలు న్యాయం తీర్చుట కొరకు ప్రతిదినము వెళ్తుంది, అడుగుతూనే ఉంది, వెతుకుతూనే ఉంది. అతను జవాబిచ్చేంత వరకు తట్టాలి అని తడుతుంది. Until her desire is satisfied. ఆమె మనవి, she went and knocked the door. ఆమె మనవి అనేది తీర్చబడేంత వరకు ఆమె వెళ్ళి ఆయన తలుపును తట్టుతూనే ఉంది. He delights to bless his creatures. ఆయన తను సృజించినటువంటి వాటిని దీవించుటకు ఎంతో ఇష్టత కలిగి ఉన్నారు. Ephesians 3rd chapter 20th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము.
He is able to do exceeding abundantly above all that we ask or think. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి. That you must believe. అది నువ్వు నమ్మాలి. He wants to do exceeding abundantly above all that we ask or think. ఆయన అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చెయ్యాలి అనుకునే వ్యక్తి. Know the nature of God. కాబట్టి దేవుని స్వభావాన్ని నువ్వు తెలుసుకోవాలి. He is your father. ఆయన నీ తండ్రి. He is infinite in wisdom. ఆయన జ్ఞానమునకు మితి లేదు. Because he is wise, he knows when to give you and when to satisfy you. ఆయన జ్ఞానవంతుడు గనుక ఎప్పుడు నీకు ఇవ్వాలి, ఎప్పుడు నిన్ను సంతృప్తి పరచాలో ఆయనకు తెలుసు. He knows what is best in your life. నీ జీవితంలో శ్రేష్టమైనది ఏంటి అనేది ఆయనకు తెలుసు. He is unlimited in nature. ఆయన స్వభావము జ్ఞానములో మితి లేదు. Do you open your mouth widely in prayer? మరి ప్రార్థనలో నీ నోటిని నువ్వు బాగుగా తెరవగలుగుతున్నావా? And ask great things for him. ఆయన నిమిత్తము గొప్ప వాటిని అడగగలగాలి. You always have kingdom minded in your heart. అన్ని వేళలా నీ హృదయంలో రాజ్య సంబంధమైనటువంటి మనసునే నువ్వు కలిగి ఉండాలి. He is ready to bestow what all you want. ఆయన Kingdom life. ఆయన రాజ్య పరిధిలో నువ్వు అడుగు వాటన్నింటినీ కూడా నీ మీదికి కుమ్మరించాలి అని ఆయన ఆశపడుతున్నారు. So go to him boldly. కాబట్టి ఆయన యొద్దకు ధైర్యంగా వెళ్ళు. You are not a servant. నీవేమి దాసుడవు కాదు. You are his child. నీవు ఆయన కుమారుడవు లేదా కుమార్తెవు. He is your God. ఆయన నీ దేవుడు. And you are his joint heir with Jesus Christ. క్రీస్తుతో పాటు మనము ఆయనతో సహవారసులమై ఉన్నాము. Can a child tremble in his father's presence? తండ్రి ఉండగా బిడ్డ ఎప్పుడైనా We see భయపడతాడా? the little children, మనము చిన్నపిల్లలను చూసినట్టయితే when the father comes తండ్రి వస్తే and hugs the child తండ్రి వచ్చి తన బిడ్డను కౌగిలించుకున్నప్పుడు and shows love to him, అదే రీతిగా ప్రేమను కనపరుస్తూ ఉన్నప్పుడు he feels comforted. ఆ బిడ్డ ఎంతో సౌఖ్యంగా లేదా నెమ్మదిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. There is no fear in him. అలాంటప్పుడు ఏ భయం అనేది ఆ బిడ్డలో ఉండదు. And that relationship, when we come to know, మరి ఆ సంబంధమును తెలుసుకోగలిగినప్పుడు how can we know that relationship? మరి ఎలాగ మనం అలాంటి సంబంధాన్ని కనుగొనగలుగుతాము? Only by reading the word of God. కేవలము దేవుని వాక్యంను చదువుటను బట్టే. 1 John 4th chapter మొదటి యోహాను 4వ అధ్యాయము and verse 18. 18వ వచనము. There is no fear in love, but perfect love casts out fear, because fear hath torment, and he that feareth is not made of perfect in love. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. Those who are more fearful, he is not perfected with the Holy Ghost. భయపడేటువంటి వారు పరిశుద్ధాత్మయందు పరిపూర్ణం చేయబడిన వారుగా లేరు. Holy Spirit has power to teach you how to pray and how to be perfected. He will make you perfected. పరిశుద్ధాత్ముడు నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేయాలో, నువ్వే రీతిగా పరిపూర్ణం చేయబడాలో నీకు బోధిస్తాడు. When you are praying, నీవు ప్రార్థించినప్పుడు the Holy Spirit give you his mind, the Father's mind. పరిశుద్ధాత్ముడు ఆయన మనసును అనగా తండ్రి మనసును నీకు ఇస్తారు. The word of God says he will teach you. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నీకు బోధిస్తారు And అని. also he will teach you all things. అదే రీతిగా సమస్తమును కూడా బోధిస్తారు. Prayer is the shadow of God's coming blessing. ప్రార్థన అనేది రాబోయే దేవుని యొక్క ఆశీర్వాదపు ఛాయ. You see the shadow of the blessing. నీవు ఆ ఆశీర్వాదపు నీడను చూస్తావు.